జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వీధి లైట్ల సమస్యలపై కమిషనర్కు మెమోరాండం ఇచ్చేందుకు బీజేపీ నేతలు కార్యకర్తలు రాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ నేతలు పోలీసులు ఒకరినొకరు తోసుకున్నారు. గేటు పైకి ఎక్కి లోపలకు వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. గేటు ముందు బైఠాయించి నేతలు తమ నిరసన వ్యక్తం చేశారు. రైట్, ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్ ఆందోళన చేశారు. ఏదైతే నగరంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో జీహెచ్ఎంసీ సంబంధించి ఈ పబ్లిక్ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది అని చెప్పి ఆరోపిస్తూ ఈ రోజు బీజేపీ కార్పొరేటర్లు, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నగర నాయకులు పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టడం జరిగింది. ముఖ్యంగా స్ట్రీట్ లైట్ల సమస్య కూడా పరిష్కరించలేనటువంటి పరిస్థితుల్లో బల్దియా ఉందా అంటూ స్లోగన్స్ ఇస్తూ ప్రధాన కార్యాలయం వద్ద గేటు బైఠాయించి వారి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మేము కమిషనర్ని కలిసి మెమోరాండం అందిస్తామన్నా కానీ మమ్మల్ని అడ్డుకోవడం ఏంటి అని చెప్పి అక్కడ బీజేపీ కార్యకర్తలు ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మేము నగరంలో వర్షాకాలం ప్రారంభం కాబోతోంది, ఈ వర్షాకాలం ప్రారంభమైందంటే ఎక్కడికక్కడ రోడ్లపై నీరు నిలిచిపోతుంది. ఈ నీరు నిలిచిపోకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మరోవైపు ఏదైతే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రధాన రోడ్లు కూడా ఎక్కడికక్కడ తవ్వి వేసినటువంటి పరిస్థితి ఉంది. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని అడిగేందుకు మేము వస్తే మమ్మల్ని ఈ విధంగా అడ్డుకోవడం ఏంటి అని చెప్పి ఇటు జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు అలాగే బీజేపీ నాయకులు కూడా ప్రశ్నించడం జరిగింది. ఇక ఒకేసారి భారీ ఎత్తున రావడంతో వీరిని ప్రధాన గేట్ వద్దనే ఇటు పోలీసులు అడ్డుకున్నారు. ఇక లోపలికి రానియకపోవడంతో ఆ గేటు బయట నిల్చొని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వేణు.